మలయాళం సినిమాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. స్టోరీని తెర మీద సింపుల్గా ప్రజెంట్ చేయటంలో ఒక అడుగు ముందే ఉన్నారు. అయితే రీసెంట్గా వచ్చిన ఒక మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాకి ఐఎండిబిలో 8 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా ఓ తండ్రి కొడుకుల మధ్య తిరుగుతుంది. ఈ సినిమా కామెడీ, ఎమోషన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే, ఈ మలయాళ కామెడీ డ్రామా మూవీ పేరు పరివార్. 2025లో వచ్చిన ఈ సినిమాకు ఉల్సవ్ రాజీవ్, ఫహద్ నందు దర్శకత్వం వహించారు. ఇందులో జగదీష్, ఇంద్రన్స్, ప్రశాంత్ అలెగ్జాండర్, రిషికేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫ్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్స్ క్రియేషన్ బ్యానర్పై నిర్మించారు. 2025 మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. తర్వాత జూన్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 99 ఏళ్ల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని 4 కొడుకులు ఒక విలువైన డైమండ్ రింగ్ కోసం పోటీ పడతారు. 1 గంట 57 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాకి ఐఎండిబిలో 8 రేటింగ్ ఉంది. ఇక స్టోరీలోకి వెడితే, భాస్కర పిళ్ళై అనే 99 ఏళ్ల వృద్ధుడు తన చివరి రోజుల్లో బెడ్ రీడర్గా ఉంటాడు. అతని 4 కొడుకులు భీమన్, సహదేవన్, నకులన్, అర్జున్ ఆర్థికంగా స్థిరపడినప్పటికీ తమ తండ్రి వేలుకు ఉన్న ఒక అమూల్యమైన డైమండ్ రింగ్పై దృష్టి పెడతారు. ఇది అతనికి ఒక బ్రిటిష్ అధికారి బహుమతిగా ఇచ్చిన యాంటిక్ వస్తువు. ఈ రింగ్ కోసం వీళ్ళు ఆడే దాగుడు మూతలు మొదట కామెడీగా అనిపించినా ఆ తర్వాత కుటుంబ వివాదంగా మారతాయి. భాస్కర పిళ్ళై ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు అతని కొడుకులు, ఇతర బంధువులు అతని ఇంటిలో ఈ రింగ్ కోసం గుమిగూడతారు. ప్రతి ఒక్కరూ రింగ్ని సొంతం చేసుకోవాలనే దురాశలోనే ఉంటారు. పెద్ద కొడుకు భీమన్, చిన్న కొడుకు అర్జున్ తమ తండ్రి ఆరోగ్యం పట్ల నిజమైన శ్రద్ధ చూపిస్తారు. అయితే సహదేవన్, నకులన్ ఎక్కువగా స్వార్థపరమైన మనస్తత్వంతో ఉంటారు. సహదేవన్ తన తండ్రి ఆరోగ్యం కంటే రింగ్పై ఎక్కువ దృష్టి పెడతాడు. అయితే నకులన్ తన భార్య నిషా ఒత్తిడితో రింగ్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఈ గొడవలు కుటుంబంలోని ఉద్రిక్తతలకు దారితీస్తాయి. చివరికి భాస్కర పిళ్ళై చనిపోతాడా? ఆ డైమండ్ రింగ్ ఎవరికి దక్కుతుంది? సహదేవన్, నకులన్ తమ తప్పును తెలుసుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే ఈ మలయాళం సినిమాను మిస్ కాకుండా చూడండి.